నమస్కారం. శ్రీ చదివే నవలలను విని ఆనందిద్దాం. ఈరోజు మనం చివరకు మిగిలేది నవల రెండవ భాగాన్ని విందాం. కోమలి ప్రపంచంలో నుంచి మళ్ళా ఇంటి ప్రపంచంలోకి పోవాలి. తప్పదు. ఏ ప్రపంచంలోకెళ్ళినా మనిషికి సంకెళ్ళే. సంకెళ్ళని చప్పుడు కాకుండా మాత్రం చూచుకోవాలంటే మళ్ళా నటన అల్లించిన ముసుగును తగిలించుకోవాలి. దయానిధి లోకల్ ఫండ్ డిస్పెన్సరీ దాటి వంతెన దగ్గరకొచ్చాడు. డిస్పెన్సరీ తలుపులు మూస్తున్న చప్పుడవుతోంది. దూరంగా మిల్లు రోదిస్తోంది. జనం పల్చబడ్డారు. దూరంగా ఎవరో కుర్రాడు స్థిరమైన నడవడి పాడుకుంటూ పోతున్నాడు. బళ్ళ ముందు గుర్రాల చప్పుడు తప్ప వేరే అలజడి లేదు. చెట్ల నీడలు రోడ్డు మీద మసకగా పడ్డాయి. ఉండి ఉండి మెరుగు పురుగు మెరుస్తోంది. వంతెన దగ్గర మలుపు తిరిగాడు. ఇంత రాత్రిదాకా ఎక్కడ తిరుగుతున్నావు? ఉలిక్కిపడ్డాడు. వీపు మీద ఎవరో తట్టినట్లయింది. గుండెలు జల్లుమన్నాయి. స్తంభించిపోయాడు. కాసేపు మాట్లాడలేదు. షికార్లకి పగలు చాల్లేదు కాబోలు. ఏమీ మాట్లాడలేదు. మీ అమ్మ అన్నయ్యని ఊరికి సాగనంపింది. విన్నావా? మాట్లాడవేం? మరేట మళ్ళా ఏమొచ్చింది? అవును, నీకెందుకు ఇంటి విషయం? నీ షికార్లు, నీ దీర్ఘాలోచనలు నువ్వెందుకు పట్టించుకుంటావు? ఇంతకీ ఏమిటో చెప్పరాదు? అవునవును, అడ్డమైన కొంపలు తిరిగి ఆ మాత్రం విసుగు కనపరచొద్దు మరి. నేను అడ్డమైన కొంపలు తిరగటం లేదు నాన్న. ఇంట్లో ఉండడం భయమనిపిస్తోంది. కాసేపు ఇవన్నీ మర్చిపోదామని ఏకాంతంగా కాలువగట్టుకి షికారుకెళ్ళాను. కామాక్షి కూతురితో నిశ్శబ్దంగా ఇద్దరూ కొంత దూరం నడిచారు. మీ అమ్మకి ఫిట్టొచ్చింది తెలుసా? అవుంట, నారిగాడు చెప్పాడు. అంతా టాలతో ఉంది నీది. ఎవళ్ళేమైపోతే నీకెందుకు? లేదు నాన్న, మధ్యాహ్నం నేను బయలుదేరేటప్పుడు బాగానే ఉందే. ఇలాంటి ఫిట్లు ఎన్ని చూడలేదు. నిజం ఫిట్టయితేగా. ఇదో నాటకం. ఏదైనా పేచీ కానీ అవాంతరం కానీ వస్తే ఫిట్టని మంచమెక్కుతుంది. నాకీ ఖర్చు. డాక్టర్లంబడి తిరగడం, వాళ్ళు ఇదేమిటని లోపల నవ్వడం, ఇది వ్యవహారం. నేనట్లా అనుకోను నాన్న. అమ్మ ఒంట్లో రక్తం లేదు. రోజు రోజుకి క్షీణించిపోతుంది పాపం. ఆయాసం, మందు పుచ్చుకోదు. అందులో అన్నయ్య కేకలు, వదిన రాద్ధాంతాలు, మీ ఎగురుళ్ళు. ఫిట్టు మొగాళ్ళకే వస్తుంది మనింట్లో. అట్లాగా. నీ నిశ్చితాభిప్రాయం సెలవిచ్చావు. ధన్యులం. అవును మరి. అమ్మని వెనుకేసుకుని రాకపోతే కామాక్షి కూతురితో నీ ఆట్లెలా సాగుతాయి? కామాక్షింట్లో ఉంటాడు. కబురంపండి అంటూ చిలకలా చెప్పింది మూలుగుతూ. నీ ఆటల్ని సాగనిస్తూ నీకన్నీ ఏర్పాట్లు అది చేసి పెడుతుంది. దాని ఆటలకి నువ్వు మద్దతవుతావు. అబ్బా ఆపండి నాన్న, నే వినలేను. రోడ్డు మీద ఎవళ్ళైనా వింటారు కూడా. రోడ్డు మీద ఇప్పుడు వినేదేమిటి? లోకం ఇదివరకే కోడై కూసింది. నువ్వు నేను దాస్తే దాగుతుందా? నీకు 22 దాటుతున్నాయి. ఇంతవరకు నీకెందుకు సంబంధాలు రాలేదో తెలుసుకున్నావా? నాకు సంబంధాలు రాకపోవడం వల్ల దేశానికి అనర్థం రాలేదు. నాకేమీ బెంగలేదు. అవునవును, నీకు బెంగెందుకు ఉంటుంది? నీ ఆటలు సాగుతుంటే. ఏమిటి నాన్న, మనం చదువుకున్న వాళ్ళం. ఇలాంటి మాటలు. మరి నువ్వు చేసే పనులేమిటోయ్? మాటంటే రోషమెందుకు? చదువు వెలిగించి నువ్వు నీ తల్లి చేరి చేస్తున్నదేమిటి? దయానిధి కంఠం పెద్దదైంది. మాటలు తిన్నగా ఉచ్చరించలేకపోతున్నాడు ఉద్రేకంలో. నాన్నగారు, నన్ననండి పడతా. నా పాపాన్ని అమ్మకి చుట్టకండి. పాపం అమ్మకేమీ తెలీదు. ఏమీ తెలియకపోతే కామాక్షి కోసం ఎందుకు కబురు చేస్తుంది? ఊరికే అందేమో. అనడమేమిటి? కామాక్షి ఎవరితో చక్కా వచ్చి పరాయి మొగాన్ని ఉద్యోగస్తుణ్ణి అనేనా లేకుండా నాతో వాదించడం మొదలెట్టింది. దాని కూతుర్ని నేను కోడలు చేసుకోవాలిట. నిజంగా అలా అందా నాన్న? నువ్వు రోజూ వాళ్ళ కొంప చుట్టూ తిరుగుతున్నావట. పెళ్లి చేసుకోకుండా ఇట్లా తిరిగితే ఏం మర్యాదగా ఉంటుంది? మా అమ్మాయికి పెళ్లి కావాలా? కాబట్టి ఏదో తేల్చెయ్యమని కూర్చుంది. పోపో, అవతలికి పొమ్మన్నాను. ఎవత్తిరా అది?
నిజంగా కామాక్షి ఎవరో నాకు బాగా తెలియదు నాన్న. దానికి మొగుడు మొద్దులు ఉన్నాడా? నాకది తెలియదు నాన్న. వాళ్ళు బ్రాహ్మలు కారు. కులగోత్రనామాలు లేవు. మొగుడు సంసారం లేదు. నలుగురు ఎక్కే గుమ్మం దిగే గుమ్మం. నీకు దాని కూతురు కావాల్సి వచ్చిందా? ఇంత చదువు చదువుకుని మీరు భ్రమపడుతున్నారు నాన్న. రోడ్డు మీద వెళ్తుంటే కోమలి కనిపిస్తుంటుంది అంతే. కానీ పెళ్లి చేసుకోవడం కామాక్షి అనుకున్నంత సులువు కాదు. అయితే ఏమిటి నువ్వు చెప్పొచ్చేది? ఏమీ లేదు. ఏమీ లేదు. ఊరికే అది అన్నంత మాత్రాన జరిగే ప్రమాదం ఏమీ లేదు. నిజంగా పెళ్లి చేసుకోదలుచుకుంటే కులగోత్రనామాలు అడ్డు తగులుతాయా? అవునవును. భూములు తనఖా పెట్టి చదువు చెప్పిస్తున్నందుకు ఈ మాత్రం మా మీద గౌరవం చూపించొద్దు? కులగోత్రనామాలకి మనుష్యుల శీలానికి సంబంధం లేదు నాన్నగారు. ఎందరో మర్యాదస్తులు చెడిపోవడం మనం చూడడం లేదు. చదువు లేకపోతే చెప్పించొచ్చు. సంపర్కం వల్ల సంస్కారం తెప్పించొచ్చు. ఎలా పడితే అలా తయారు చేసుకోవచ్చు. కానీ సౌందర్యం ఎక్కడి నుంచి తేగలం? ఏరా గురునాథం, ఏమన్నాడు డాక్టర్? అన్నాడు దశరథరామయ్య గారు అరుగు మీద కూర్చుంటూ. ఇప్పుడే ఊరు నుంచి వచ్చారటండి. భోజనం చేసి వస్తామన్నారండి. కాంపౌండర్ వస్తున్నారండి. దశరథరామయ్య గారు పొడుం డబ్బి తీసి కాస్త పొడుం పీల్చారు. చాలా దూరం వెళ్ళిందన్నమాట నీ కథ. ఈ లేచొచ్చిన దాని కూతురుతో నువ్వు సరసాలాడుతుంటే మీ అమ్మ సరేనని తాళమెయ్యడమా? అదే వద్దన్నది నాన్నగారు. అమ్మని ఇందులో దింపకండి. ఈ భూప్రపంచంలో ఇందరుండగా మరి నువ్వు దీనితోరా? గోవిందరావు మామయ్య గారు సుశీలనిస్తామని మొరెట్టుకుంటుంటే అది అక్కర్లేదన్నది ఇందుకా? సుశీలని ఇస్తామని వాళ్ళు ఎప్పుడూ అనలేదు. అదంతా మీరనుకోవడం. పైగా సుశీలని చేసుకుంటే నాకు సుఖం ఉండదు. మన గుట్టంతా వాళ్ళకి తెలుసు. ఛీ, నోర్ముయ్. తప్పుడు కూతలు కూస్తావు. దాని కొడుకువు కాబట్టే నీకీ బుద్ధులొచ్చాయి. మీ కడుపున పుట్టినందుకు నేను విచారించని రోజులేదు. వాగుతున్నావు. అప్రయత్నంగా దశరథరామయ్య గారు అతన్ని లెంపకాయ కొట్టారు. కొంచెం లోపలికి రావాలి అంటూ కాంపౌండరు అరుగు మీదకొచ్చాడు. వెనకాల నారయ్య నిలబడ్డాడు. గబగబా దశరథరామయ్య గారు, దయానిధి లోపలికెళ్ళారు. అంతా అయిపోయింది. దశరథరామయ్య గారు పంచలో మొహం దాచేసుకుని ఏడవడం మొదలెట్టాడు. దయానిధి మంచం పక్కని కూర్చొని తెరిపారా చూశాడు. అతనికి అర్థం కాలేదు. గబగబా దొడ్లోకి పరిగెత్తుకుపోయాడు. దేవుళ్ళకి మొక్కాడు బ్రతికించమని. ఇంకేమీ కోరనన్నాడు. జీవితంలో అతను కోరింది అది ఒక్కటే. కాళ్ళు చేతులు కదులుతాయేమోనని దొంగతనంగా అటుకేసి చూశాడు. ఆ దేవుడు అతని మొక్కు చెల్లించలేదు. పొద్దున్నకి లేవకపోతుందా? లేచి, నిధి నా బంగారం లేవరా, కాఫీ చల్లారిపోతోంది అనకపోతుందా? అతనికి ఏడుపు రాలేదు. కాలం ఆగిపోయినట్లు అనిపించింది. జొర్సప్ప నయాగారా జలపాతాలు, హిమాలయ పర్వతాలు, సింధు భాగీరథి నదులు, వీళ్ళకి మళ్ళీ తల్లి ఎప్పుడూ ఉండిపోతుందనుకున్నాడు. ఇవి లేకుండా తన జీవితమే లేదు. సృష్టి వెనక్కి వెళ్ళినట్లయింది. చిన్నతనంలో శవాల్ని చూసి నవ్వి ఎవరిదో మనది కాదు అనుకునేవాడు. అతను తల్లి తండ్రి అన్న శవాలు కారు. తల్లి మరణిస్తే నక్షత్రమండలం కూలిపోతుంది. సముద్రాలు పొంగి లోకాన్ని ముంచివేస్తాయి. భూమి విడిపోయి లోకాన్ని మింగివేస్తుంది. అంతా అయిపోయింది. పిచ్చివాడిలా కాలువగట్టుకు నడిచిపోయాడు. సాయంత్రం తను పడుకొని దొర్లిన గడ్డిలో పడుకొని ఏడవలేకపోయాడు. కళ్ళు ఎండిపోయాయి. నీళ్లు రావు. రక్తం గడ్డకట్టింది. చంద్రుడిపైన వాడిపోయి మరి లేవని నిద్రలో అన్నట్లు ఆవులిస్తున్నాడు. నక్షత్రాలు తూర్పు వెలుగులో తడిసి విడిపోతున్నాయి. తూర్పు ఆకాశం తలుపులు తెరుచుకుంది. చీకటి రావద్దని గెంటేస్తోంది. కాలువ కదలదు. పక్షులు చెట్లలో కదలలేవు. ప్రాతకాలపు ప్రకృతి అమ్మలాగైపోయింది. అంతా అయిపోయింది. అమ్మ బాల్యంలో ఎట్లా ఉండేది చెప్పే కథలు స్మరణకు వచ్చాయి. పరికిణీ కట్టుకుని కాలువగట్టున ఆడుకునే అమ్మ, పెళ్ళికొడుకు బావగారి పాదాలు చూచి భర్తయే అనుకున్న పెళ్ళికూతురు అమ్మ, పల్లకిలో దాహం వేస్తే నోరెత్తి అడగలేకపోయిన అమ్మ, బాకాల మూతకి చెవుల్లో వేళ్ళు దోపుకున్న అమ్మ.
తల్లిగండాన పుట్టాడు. వాణ్ణి చంపేస్తాం అంటే అమ్మో అని భయంతో వణికిపోయి కళ్ళు పెద్దవి చేసి నిట్టూర్చిన అమ్మ. హాస్టల్లో తండ్రి కోరినప్పుడు డబ్బు పంపకపోతే గాజులు తాకట్టు పెట్టి మనీ ఆర్డర్ కట్టిన అమ్మ. తెల్లని చీరని చూసి తను దీపావళి నాడు తెల్ల పట్టు చొక్కాతో మతాబా కాలుస్తుంటే మురిసిపోయిన అమ్మ. కోమలిని వర్ణిస్తుంటే అర్థమైపోయినట్లు తల పంకించిన అమ్మ. అంతా అయిపోయింది. తండ్రికి భార్య, సంఘానికి దిద్దుకోవడం చేతకాని సంసారి, కుటుంబానికి ఇల్లాలు, లోకానికి ఒక ఆవిడ, సృష్టికి శ్రీ, తనకి మాత్రం అమ్మ. ఈ ప్రపంచంలో పుట్టి ఇంతమందితో ఇన్ని ఇక్కట్లు పడి ఏం చేసింది? మాతృత్వం పొంది తల్లిగా మారింది. తన పని అయిపోయింది, వెళ్ళిపోయింది. అందుకనే వచ్చింది. అది వ్యర్థ జీవితం కాదు. కన్నీటితో గడ్డిపోచలు తడిసినాయి. ప్రాణానికి ఎంత విలువుంది, గడ్డిపోచకెంతో అంతే. ఆపలేకపోతున్నాడు పొంగి పొరలి పోయే కన్నీటి ధారలను. తరతరాల జీవులు ఎడబాటు కోసం దాచి ఉంచిన కన్నీటి ధారలు. ప్రాచీన మానవులకు అర్థం కాని కన్నీరు. ఎన్నో యుగాలుగా పుడుతున్న కన్నీరు ఎవరికోసమో, ఎందుకో తెలియదు. సముద్రాలవి సైతం ఇముడ్చుకున్న కన్నీటి బిందు ఆకాశాన్ని ముంచివేసే కన్నీరు ఆనందంతో ఉలికిపోతుంది. అమ్మ జబ్బు బాగుచేద్దామనే తను ఈ డాక్టరు చదువు ప్రారంభించాడు. ఆనాటి ధారలని ఆపకూడదు. తడిసిన గడ్డిపోచ సూర్యుడి తాకిడికి తేరుకుంటుంది, ఏమీ అయిపోదు. ఇంతవరకు అతనికి వేరే ఉనికి లేదు. ప్రతి చిన్న విషయానికి తల్లి మీద ఆధారపడ్డాడు. డబ్బు కావలిస్తే తల్లి చేత నాన్నని అడిగించవలసిందే. ఈ సంఘం ఒక సముద్రం అయితే అతను నిలబడేటందుకు అమ్మ ఒక లంగరు. ఇప్పుడు ఆ లంగరు లేదు. ఏదో శక్తి అతన్ని వదిలిపోయింది. అతన్ని ప్రపంచానికి బంధించిన గొలుసులో గొల్లెం ఊడింది. కోమలి అతన్ని గడ్డిపోచ కింద తీసిపారేసి గడ్డిపోచని మొహాన కొట్టింది. మృత్యువు తల్లిని గడ్డిపోచ కింద తీసిపారేసింది. శక్తి, బలం, సంతోషం, ఆదర్శం అన్నింటినీ అమ్మ తీసుకుపోయింది. అంతా అయిపోయింది. చివరికి మిగిలింది తను. 2వ అధ్యాయం. అనుభవానికి హద్దులు లేవు. 7 మాసాలు గడిచినాయి. క్రిస్మస్ సెలవులకి దయానిధి వాళ్ళ ఊరు చేరుకున్నాడు. బండి దిగి ఇంట్లో అడుగుపెట్టేటప్పటికి ఉదయం 9:30 అయింది. గుమ్మం దాటి హాల్లోకొచ్చాడు. ఏదో పరాయి ఇంటికి వచ్చినట్లనిపించింది. అమ్మ ఉండి ఉంటే స్టేషన్కి మనిషిని పంపేది. గుమ్మం దాటే ముందు దిష్టి తీసేది. నాన్నగారి ఆఫీస్ గదిలోకి వెళ్ళాడు. కిటికీలోంచి జోగప్పనాయుడు గారు కొత్తగా వేసిన మేడ కనిపించింది. తను పట్నం వెళ్ళేటప్పుడు కట్టడం మొదలెట్టారు. చాలా పెద్ద విశాలమైన మేడ. ఎంతో ఖర్చు ఉంటుంది. రంగురంగుల అద్దాల మేడ. అన్నీ ఉన్నాయి, ఒక్క అందం తప్ప. టేబుల్ మీద ఉన్న లెటర్ ర్యాక్లో ఉత్తరాలు. ఏమీ తోచక తీశాడు. గోడని అమ్మ, నాన్న పెళ్లి ఫోటో ఉంది. అన్నయ్య, అమృతం, అమ్మ కలిసి తీయించుకున్న చిన్నప్పటి ఫోటో ఉంది. కృష్ణాపురానికి బదిలీ అయిన తర్వాత నాన్నగారికి పార్టీ ఇచ్చి వీడ్కోలు సందర్భంలో తీసిన ఫోటోలో తను ఉన్నాడు. డ్రాయర్లో చిన్న షేవింగ్ మిర్రర్ ఉంది. తీసి తన మొహం చూసుకున్నాడు. రైలు బొగ్గుకి మొహం వాడిపోయింది. వెంట్రుకలు కాడలుగా నుదిటి మీదికి జారాయి. దయానిధివి పెద్ద విశాలమైన నేత్రాలు, నల్లటి పాపలు, కోలగా సాగిన కళ్ళు, కళ్ళ చుట్టూ కాటుక పెట్టుకున్నట్లుగా ఉండే నలుపు, సోగగా జారిన కనురెప్పలు, ఆర్చీలా అమర్చబడ్డ కనుబొమ్మల మధ్య కత్తిరించిన వెంట్రుకల మెరుపు, చదరమైన తలకట్టు, గుండ్రటి పొడుగాటి మెడ, పల్చటి పైపెదవి, నవ్వుతుంటే జాలిగా మెరిసే పళ్ళు, మూతికి కుడివైపున చిన్న నొక్కు. అతన్ని చూస్తే అతనికే నవ్వొచ్చింది. అకస్మాత్తుగా అమ్మని చూసినట్లనిపించింది. తనలోంచి తల్లి తొంగి చూస్తున్నట్లు, తనలో ఎవరో ఉండి అతన్ని జీవింపచేస్తున్నట్లు. నిజంగా తల్లి చావలేదు, అతనిలోనే ఉండిపోయింది. హెచ్.జి. వేల్స్ తన అల్లుడు ఇండియాలో ఉన్నాడని వ్రాశాడు. అతని మేనమామ నార్వేలో ఉండొచ్చు. ఎంతమంది రక్తమో అతనిలో ప్రవహిస్తోంది. కాళిదాసు, అరిస్టాటిల్, సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసీస్, మొల్లా, ఫ్రెంచ్ విప్లవంలో రాబ్స్పియర్, వేమన, వీరేశలింగం పంతులు వీళ్ళందరి రక్తం కోమలిలో ప్రవహిస్తోంది. ఆమె అతనిలో. అంతా అందరూ ఈ మానవ రక్తంలో ఏకమైపోయారు.
సృష్టి అంతమొందే వరకు వరదలై మానవ రక్తం ప్రవహిస్తూ అందర్నీ బంధించి ఏకం చేసిన మృత్యువుకి అతీతమైపోతుంది. అదే కాబోలు అమరత్వం అంటే. తనలో తల్లి అమరత గడించుకుంది. తను పట్నం నుంచి 2 నెలల క్రితం తండ్రికి రాసిన ఉత్తరం తీసి చదవడం మొదలెట్టాడు. అన్నయ్య ఇష్టపడకపోయినందుకు విచారిస్తున్నాను. నాకు ఎట్లాంటి అభ్యంతరమూ లేదు. మొగాడు ఏకాంతంగా ఉండలేడు. నాకు తెలుసు. ఆధారపడి ఆడుకునేటందుకు స్త్రీ అంటూ ఉండకపోతే మొగాడి జీవితం సంపూర్ణం కాదు. చుక్కానిలేని నావ. ఉద్రేకం లేకుండా ఉత్తప్పుడు అట్లాంటి ఉత్తరం నాన్నకి వ్రాయగలడా? ఇంట్లోకి రా బావా, కాఫీ తాగు, స్నానం చేద్దువుగాని లే. ఉత్తరం మూసేసి ఉలిక్కిపడి పక్కకు తిరిగాడు. అమృతం. ఏం దెయ్యమనుకున్నావా? అమృతం అంటూ గోడనున్న ఫోటోకేసి చూశాడు. అవును అమ్ములు. ఇద్దరూ నవ్వుకున్నారు. అమృతం నాన్న తాలూకు దూరపు చుట్టం. చిన్నప్పుడు అమ్ములు అనేవారు. ఆ అమ్మాయిని అన్నయ్యకిస్తాము అనుకున్నారు. ఆ సంబంధం ఎందుకు పొసగలేదో అతనికి తెలియదు. చిన్నప్పుడు కోతిలా అల్లరి చేసేది. జడ ఉండేది కాదు. అందరూ ఏడిపిస్తుండేవారు. ఇప్పుడెట్లా మారిపోయింది? ఎగాదిగా చూశాడు. అమృతం అతను గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఈ 10 ఏళ్లలోనూ మిసమిసలాడే చామన ఛాయ, గంభీరమైన కళ్ళు, ఉంగరాలు తిరిగి మెడంతా ఆవరించుకున్న పెద్ద జుట్టు, బలమైన నడుం, గట్టిగా గుండ్రంగా ఉండే భుజాలు, అన్నిటికంటే ఆకర్షణీయమైన వక్షస్థలం. ఆశ్చర్యంతో భయంతో చూశాడు ఆమెకేసి. కాఫీ. బావ చల్లారిపోతుంది. అతనికి ప్రాణం లేచి వచ్చింది. అతన్ని ఇంతవరకు అంత ముద్దుగా బావ అన్నవాళ్ళు లేరు. మామయ్య గారి సుశీల అసలతన్ని పిలవనే పిలవదు. పైగా ఆమె ధోరణి చిన్నప్పటి నుంచి ఎరుగున్న దానిమల్లే ఉంటుంది. అతనేమీ మాట్లాడలేదు. అమ్మ చెప్పడం తప్ప నిన్ను బాగా ఎరుగను. పెద్దబావ బాగా తెలుసు. పాపం అత్తయ్యకి నేనంటే ఎంతో ఇష్టం. నువ్వు నీ మొగుడు సెలవులకి రమ్మని ఎన్నోసార్లు రాసింది. మా వారికి ఎప్పుడూ తీరుబడయ్యేది కాదు. ఏదో పాపం జబ్బుతో బాధపడుతూ ఉండటం కంటే పోనీ పునీస్త్రీ జన్మ. కొంగుతో కళ్ళు తుడుచుకుంది. తల్లిపోయిన తర్వాత పరామర్శ చేసిన వాళ్ళని చాలామందిని చూశాడు దయానిధి. ప్రతివాళ్ళు విధాయకంగా, తప్పనిసరిగా ఏడ్చినట్లుగా ఉండేది. అమ్ములు కన్నీరు సహజంగా ఉంది. ఇతరుల దుఃఖాన్ని పంచుకోవడం తన నైజమల్లే. మీ ఆయన కూడా వచ్చాడా? పేరేమిటి? కొంగు కళ్ళమీద నుంచి తొలగించింది. పసుపచ్చ పల్చటి ఖద్దరు చీర. ఎందుకో అతనికి కాళిదాసు నాటకంలో శకుంతల స్ఫురణకొచ్చింది. భుజాలకి గుండ్రంగా పట్టుకున్న మొద్దు జాకెట్టు. జడలో పడిపోతున్న మందారం. లోయలో సూర్యాస్తమయం చూసినట్లుంది ఆమెకేసి చూడటం. నీళ్లతో కళ్ళు తడిసి జాలిగా మెరుస్తున్నాయి. రంగు పోతుంది స్మా తడిపితే అన్నాడు. చీరకేసి చూసుకుని తడిసిన భాగాన్ని దాచేసి నవ్వడానికి యత్నించింది. అవును, మొన్ననే కొన్నాం. ఇంకా ఉతుక్కి వెయ్యలేదు. ఇంతకీ మీ ఆయన పేరు చెప్పావు కాదు? సిగ్గుతో తలంచుకుంది. అబ్బో, తెలీనట్లు. నిజంగా జ్ఞాపకం లేదు. నాకు తెలీదు. నే చెప్పనబ్బా, సిగ్గేస్తుంది అని దగ్గి వచ్చే నవ్వు ఆపుకుంది. పోనీ ఏం చేస్తున్నాడు? వ్యవసాయం. కరణీకం కూడా ఉంది. నువ్వు నా పెళ్ళికి రాలేదు. పోనీ మా ఊరైనా రాకూడదు ఏమిటి? నన్ను ఎవరు రమ్మనందే? ఏం మాటలు బావా? నన్ను ఎవరు రమ్మన్నారు? ఇష్టం ఉంటే సరి. బాగుంది. అత్తయ్య చచ్చిపోయింది కాబట్టి చూడ్డానికొచ్చావు అంతేనా? పో బావా, భలేవాడివే. ఇంకా మాటలు రావు. అమాయకుడివనుకున్నాను. నాకు మా వాళ్ళనందరినీ చూడాలని ఉన్నా ఒక్కదాన్ని ఎలా రాగలను బావా? నువ్వే చెప్పు. మా వారికి 10 మందిలోకి వెళ్ళడం, తిరగడం సరదా లేదు. ఎప్పుడు ఊడ్పులో, జమాబందీలో. అయినా బస్తీల్లో ఉండేవాళ్ళు మా పల్లెటూళ్ళకెందుకొస్తారు? మాదో అడవి. నీలాంటి పెళ్ళాం ఉండగా అడవిలో కాపురం ఉంటేనే. ఓ కొంటి. ఆ వాక్యం పూర్తి కాకుండానే సుశీల చక్కా వచ్చింది. సుశీల కొంచెం పొట్టి మనిషి. చిన్న నుదురు, చిన్ని కళ్ళు, గుండ్రని బుగ్గలు, బాగా ఎర్రటి ఛాయ, కళ్ళజోడు మొహానికి నిండిచ్చింది. హలో, డాక్టర్ గారు కాబోలు.
మీరు మెయిల్లో దిగినట్లు తెలుస్తోంది కాబట్టి ఎప్పుడొచ్చారని అడగక్కర్లేదేమో. హలో సుశీలాదేవి గారు, మీరన్న దాన్ని ఎంతమాత్రం ఖండించను. మీరాక పట్నం నుంచే కాబోలు. అవును, మీరు సత్యానికి దగ్గరగా వచ్చారు. అమ్ములు నవ్వుతోంది. ఏమిట్రా ఇదంతాను? సుశీల కొంటెగా నవ్వింది. మొగుడు పెళ్ళాం సరసాల మధ్య నేనెందుకు అని వెళ్ళబోయింది అమ్ములు. అమ్ములు, ఎప్పుడు అట్లాంటి మాటలనకు అంది సుశీల. అందులో తప్పేముంది? ఉన్నమాటంటే. ఊరుకో అమృతం, నీకు మాట్లాడడం చేతకాదు. పల్లెటూరి పిల్ల, మేనర్సు ఎట్లా వస్తాయి? తప్పు సుశీల, నీ ఇంగ్లీషు కోపం అమృతం మీద చూపించకూడదు. లేకపోతే ఏం మాటలవి? ఏం మాట్లాడుకున్నా మొగుడు పెళ్ళాలు పెళ్లి గొడవే. తను చేసుకుందిలే ఓ పల్లెటూరి మొద్దుని. అమ్ములు పెదవులు అసహాయమైన కోపంతో వణికిపోతున్నాయి. ఏమిటి సుషి ఆ ఎత్తి పొడుపులు? ఇప్పుడు ఏమన్నానని? మొద్దో మహారాజు ఎవరో మొగుడంటూ ఉన్నాడు. 18 ఏళ్ళొస్తున్నాయి. నీకు అదీ లేదుగా? అతిగా వాక్కు. దయానిధి కాఫీ కప్పు బల్లమీద పెట్టి అమ్ముల్ని చెయ్యి పట్టుకుని హాల్లోకి తీసుకెళ్లాడు. ఏడుస్తూ మంచం వాల్చుకుని కూర్చుంది. సుశీల చరచరా నడిచి తన గదిలోకి వెళ్ళి చప్పుడయ్యేటట్లు గడి వేసుకుంది. మధ్యాహ్నం భోజనాల వేళ. నర్సమ్మత్తయ్య, సుశీల తల్లి, అతని చదువుని గురించి కుశల ప్రశ్న వేసింది. ప్రాక్టీసు ఎక్కడ పెడతావు? ఇప్పుడెక్కడమ్మా, ఇంకా 2 ఏళ్ల తరువాత మాట కదా. సుశీల, అమృతం ఏమీ మాట్లాడకుండా తింటున్నారు. సుశీల చదువు సంగతి ఎలా ఉందో కనుక్కున్నావా అంది నర్సమ్మగారు. ఎలా ఉండాలి? డాక్టరీ పూర్తయినప్పుడే. నా ఇంటర్మీడియట్ పూర్తి అవుతుంది. చాలు, నెయ్యి వడ్డించకు. ఇక్కడికే నా క్లాస్మేట్స్ లావెక్కిపోతున్నానని ఏడిపిస్తున్నారు. హలో డాక్టర్, నెయ్యిలో విటమిన్స్ విషయంలో మీ అభిప్రాయం ఏమిటి? నీకు చెప్పేటందుకు నేనెంత వాడనబలా? కొన్ని విటమిన్స్ని అబ్సార్బ్ చేసుకునేందుకు బాడీకి ఫ్రీ డిస్పోజిషన్ ఉంటుంది. అంటే ఏం చేస్తే లావెక్కిపోతానో అని భయపడుతూ లావుని గురించి ఆలోచిస్తావు. దేన్ని ధ్యానం చేస్తే అదే అయిపోతావని హిందూ ఫిలాసఫీ చెబుతోంది కూడా. భక్తుడు ప్రార్థన వల్ల దైవత్వం పొందుతాడు. నీ కేసులో ఒబీసిడే అనే అబ్స్ట్రాక్ట్ కాన్సెప్టుని ఊహించుకుని భయపడతావు. నీ బాడీ ఇంట్యూటివ్గా రియాక్ట్ అయి నువ్వు ఏది కాకూడదనుకున్నావో అదే అవుతావు. నర్సమ్మగారు అడ్డం వచ్చి, నీకేమన్నా తెలుస్తోందే అమ్మా? అమృతం తలెత్తలేదు. నువ్వు నేను చదువులేని మొద్దులం, మనకెందుకు అని నవ్వించబోయింది. సుశీల అందుకుంది. అది మొద్దేం కర్మ, అది ఆవకాయ పెట్టినట్టు. నా జోలి నీకెందుకు? ఆవకాయే పెడతాను. అండమాన్స్కి రానీనే అవుతాను. ఎక్స్క్యూజ్ మీ. చూశావమ్మా నర్సమ్మ పిన్ని, నా జోలి తనకెందుకు? మళ్ళానే ఏమన్నా అంటే వచ్చిరాని ఇంగ్లీషు మాటలతో. అబ్బా పోనీలేవే, ఏదో నలుగురు ఏకమైనప్పుడే అచ్చట్లు ముచ్చట్లు. వేళాకోళం చేస్తే నీకింత కోపమెందుకే? వాళ్ళ నాన్న తహసీల్దారు, కాలేజీకి పంపించాడు. అందరూ మొగుళ్ళు ఐసీఎస్లు, డాక్టర్లు అవుతారటే అంది నర్సమ్మగారు. ఆ వాక్యం యొక్క తాత్పర్యం దయానిధికి అర్థం కాలేదు. అత్తయ్య, మీ అల్లుడు ఐసీఎస్ కాని పక్షంలో అధమం డాక్టరేనా కావాలనా ఏమిటి నీ అభిప్రాయం? ఆ రెండింటికి అతకదే. ఐసీఎస్ గవర్నమెంట్ సర్వెంటు, డాక్టర్ సిక్ పీపుల్కి సర్వెంటు. ఏమో, నాకవన్నీ తెలియవు. వాళ్ళ నాన్న తహసీల్దారై ఉండి ఐసీఎస్ని తీసుకురాలేదు. అల్లుడికి జబ్బు చేస్తే మందు నువ్వే ఇద్దుగానిలే అని పూర్తి చేసింది ఆవిడ మనస్సులో ఉన్నదాన్ని అంత నాజూకుగా తెలియజేసినందుకు నర్సమ్మగారిని లోలోపల అభినందించాడు నిధి. అమ్మయ్యా అనుకుని నిట్టూర్పు విడిచాడు. మధ్యలో సుశీల మొదలెట్టింది. ఐసీఎస్ వాళ్ళకి గవర్నమెంట్ డాక్టర్లే ఉంటారు. ఎక్సలెంట్, హ్యాట్స్ ఆఫ్ అన్నాడు నిధి. ఇంక నేను సుశీల చదువు పరీక్ష చేసేదేం ఉందమ్మా అత్తయ్య. సుశీల సెక్రటరీ ఆఫ్ స్టేట్ సర్వీస్ భోగట్టా కూడా వల్లే వేసింది. ఇంతకీ మన దేశంలో చదువుకున్న మొగాళ్ళ ఆశయం ఐసీఎస్లు కావడం, చదువుకున్న స్త్రీల ఆశయం ఐసీఎస్లకి పెళ్ళాలు కావడం. తీరా అయ్యేది తాలూకా గుమాస్తా పెళ్ళాం అని అమృతము వాక్యం పూర్తి చేసింది.
ఓస్ తాలూకా గుమాస్తా కరణం కంటే మెరుగులే అంది సుశీల. నేను నీతో అనలేదు, మా బావతో అంటున్నాను. నేను నీతో అనలే, మా అమ్మతో అంటున్నాను అంది సుశీల. నేను కొంతవరకు అమృతంతో ఏకీభవిస్తున్నా. సుశీల చెప్పిన దాంట్లో కొంతవరకైనా యథార్థం లేకపోలేదని అనుకోవడానికి, కొంతవరకు సాహసిస్తున్నానని చెప్పేటందుకు సంకోచించవలసిన అవసరం ఉందని అనుకోవాల్సి వస్తుంది అన్నాడు నిధి. నర్సమ్మగారు కూడా నవ్వుకున్నారు. సుశీల ముఖం చిట్లించుకుంది. ఇంతకీ నా లావుకి మందు చెప్పలేదు అంది సుశీల. నీ మొహం, నువ్వు లావని ఎవరన్నారే? ఎదిగే పిల్లలు బొద్దుగా ఉండరా ఏమిటి? అమ్ములు చూడు, గుండ్రంగా కూజాల జబ్బలు, అది కూజాగొట్టంలా ఉంటే బాగుంటుందేమో అన్నాడు నిధి. నన్నేం ఆక్షేపించక్కర్లేదు, నాకు జబ్బలెక్కడున్నాయి అంటూ అమ్ములు జాకెట్టు కేసి చూసుకుంది. పుస్తెలు గొలుసు పమిటలో సర్దుకుని, నాకేం ఫేషన్లు లేవు, చేతుల్లేని రవికలు. ఇక్కడెవరికీ చేతుల్లేని రవికలు లేవునే మహా. ఇట్లాంటి మాటలంటేనే నాకు ఒళ్ళు మండుకుని వస్తుంది. ఒళ్ళు మండిన వాళ్ళ చేత ఆవకాయ పెట్టించాలి అన్నాడు నిధి. నర్సమ్మగారు నవ్వింది. ఆవకాయ పెడితే మీ అమ్మే పెట్టాలి పాపం. అప్పులు చేసిన అత్తయ్యే చెయ్యాలి అంది సుశీల. అమ్ములు కోపంగా సుశీలకేసి చూసింది. అత్తయ్య చచ్చి స్వర్గాన్నంది. ఏం మాటలత్తయ్యా? నర్సమ్మగారు అందుకుంది. అవునే మరి, బ్రతికున్నన్నాళ్ళు మేం ఎవ్వరం నోరెత్తలేదు. మాకు దమ్మిడి పెట్టలేదు. మరి ఏం చేసేదో, ఎవళ్ళకి పెట్టేదో. మొన్న నగలు 3 ఎకరాలు అమ్మితే ఆ అప్పులన్నీ తీరినై. విధవ డబ్బు పోతేనేం హాయిగా రాణిలా బ్రతికింది. హాయిగా పునీస్త్రీ చావు చచ్చింది. ఎవళ్ళకో ఎందుకు పెడుతుంది? తన కొడుకుకి కోడళ్ళకే పెడుతుంది. అమృతం వాక్యం పూర్తి కాకుండానే సుశీల అడ్డం వచ్చింది. కోడళ్ళకే అని బహువచనం వద్దు, కోడలికే అను. సరే, అడ్డం రాకు నువ్వు. నిధికి పెండ్లామంటూ రాదా ఏమిటి? ఏ నీ బోటిదో? నా జోలెత్తొద్దని ఎన్నిసార్లు చెప్పినా నీకు జ్ఞానం లేదా? ఏ నీ బోటి చదువుకున్నదో అనబోయానో? అబ్బా ఉండవే, చెప్పనీవే, పోనీలేవే, నీకెందుకు అంతా అంది నర్సమ్మగారు. అవునవును, నేను నర్సమ్మత్తతో ఏకీభవిస్తున్నాను. ప్రజాపరిపాలనా యుగంలో వాక్ స్వాతంత్రానికి ప్రథమ స్థానం అన్నాడు నిధి. లేకపోతే తన పుట్టింటారికి పెట్టుకుంది. ఉన్నవాళ్ళం నీకు నాకు ఎందుకు పెట్టాలి అని పూర్తి చేసింది అమృతం. ఇంతటితోనే ముగిస్తున్నాను, అంతేనా అమలు? నేను మాత్రం ఏమన్నా సరే రెయ్యిమని నా మీదికి లేస్తావు. అవును పిన్ని, చచ్చిపోయిన వాళ్ళని తిట్టడం ఎందుకన్నాను. నీకిష్టం లేకపోతే నీ కూతుర్నిచ్చి పెళ్లి చేయకు. అంచేత అతనికి పెళ్ళి కాకనూ పోదు. చచా, మళ్ళా అదే వాగుడు. నా జోలెత్తొద్దంటే నీకు జ్ఞానం లేదా ఏమిటి అంది సుశీల. నా ఇష్టం అంటాను, నువ్వు ఒకదానివే చదువుకోలేదు. నోర్ముయ్, నువ్వే మూసుకో అని అమృతం కంటతడి పెట్టుకుని అన్నం తినడం పూర్తి కాకుండా లేచి వెళ్ళి చెయ్యి కడుక్కుంది. ఇంతలో జగన్నాథం చక్కా వచ్చాడు. జగన్నాథం అమృతం తమ్ముడు. హైదరాబాద్లో 5వ ఫారం చదువుతున్నాడు జగన్నాథం. ఎందులోనూ అమృతం తమ్ముడిలా ఉండడు. అమృతం దిగులుగా ఏదో మనోవ్యాధితో ఉన్న దాని మళ్ళే ఉంటుంది. మొహంలో విషాదం ఉంది. నవ్వుతుంటే రాజ్య వినాశం జరిగిన తరువాత శిథిలాలని చూసి ఒకప్పుడు మహావైభవం అనుభవించిన రాణి నవ్వడంలా నిండుగా, బరువుగా, టీవీగా ఉంటుంది. జగన్నాథం సన్నగా ఉంటాడు. కొంటెగా పళ్ళన్నీ కనపడేటట్లు నవ్వుతాడు. నవ్వేటప్పుడు కళ్ళు మూసుకుపోతాయి. తల మేడ మీద వెనక్కి వాలిపోతుంది. మనుష్యులకేసి చూస్తూ మాట్లాడలేడు. ఒకరి వైపు చూస్తూ మరొకరితో మాట్లాడుతుంటాడు. యవ్వనంలోని కాంతి దాగుడు మూతలాడుతూ అప్పుడప్పుడు బుగ్గలలో దర్శనం ఇస్తుంటుంది. ఏ దువ్వెన్నకి లొంగని ఉంగరాల జుట్టు. చాలా చలాకీగా ఉంటాడు. ఒక్క నిమిషం ఊరుకోలేడు. దయానిధిని అతడు చూడ్డం అదే మొదటిసారి. ఏరా జగం, ఇంత పొద్దుపోయిందేం? దయానిధి బావొచ్చాడు చూశావా? వాడి మొహం, వాడే మెరుగును అంటూ నర్సమ్మగారు ప్రశ్నలు వేసుకుని సమాధానం చెప్పుకుంది. నర్సమ్మగారు, నేను కాలువలో స్నానం చేసి వచ్చా. రేపు మీరు కూడా రండి నాతో.
ఏమండోయ్ బావగారు, మా హైదరాబాద్లో అచ్చంగా మీలాంటి ఆయన్నే చూశానండి. మీకు టోపీ వేస్తే అలాగే ఉంటారు. ఏమిట్రా ఆ వెర్రివాగుడు అంది దూరాన్నించి అమృతం తమ్ముణ్ణి మందలిస్తూ. ఏమేవ్ ఇది వెర్రియింగారు వాగుడుంగారు, నీకంటే భోజనం చేస్తే మత్తుగా ఉంది. నాకి మంచి ఆకలి మీదుంది. కథ వాగకుండా ఎలా ఉండను. నర్సమ్మగారి చేతి మీద గోంగూర పచ్చడి మనకి భగవానుడిక్కడ రాసిపెట్టేం కదా అన్నట్లు. ఏమండోయ్ నిధిగారు, మా మేస్టారు ఈ ఊళ్ళో కనిపిస్తే బాగుండునండి. రేపు కాలువ స్నానానికి ఆయన్ని కూడా లాక్కుపోదును. మంచి సుడిగుండం, ఇహ తిరిగిరారు. అందుకనా నాయన నన్ను రమ్మన్నావు? మంచి పిల్లాడివే. పిన్ని, వాడితో మీకేమిటి? వాడిది పిచ్చివాగుడు. పిచ్చివాగుడనడానికి వీల్లేదు. అతని పిచ్చిలో ఫక్కి ఉంది, పద్ధతి క్రమం ఉన్నాయి. వెల్సెట్ దయాలో మీరు పిచ్చాస్పత్రికి సూపరింటెండెంట్గా ఉండాల్సినవారు. ఊరుకోరా వెధవ అంది అమ్మలు. మొగాడు వెధవేమిటి? అది కేవలం స్త్రీలింగం. నర్సమ్మగారు వడ్డనతో జగన్నాథం కిక్కురుమనకుండా భోజనానికి ఉపక్రమించాడు. వడ్డన విషయంలో తినేవాడు నర్సమ్మగారినే కనుక్కోవాల్సి ఉంటుందని అనుభవం మీద అతనికి తెలుసు. నిధికి మొత్తం మీద తన ఇంటికి రావడం అనుకున్నంత భయంగా కనబడలేదు. కొత్త వ్యక్తుల్ని కలుసుకున్నాడు. వాళ్ళ వైషమ్యాలు, వాళ్ళ చేష్టలు చాలా చిత్రంగా ఉన్నాయి. బస్తీలలో మనుష్యులు ఇంచుమించు అందరూ ఒకలాంటి దుస్తులే ధరించి, ఒకలాగే మాట్లాడి, ఒక మాదిరిగానే ఆలోచిస్తారు. పారిశ్రామిక నాగరికత, ఉద్యోగంలో పోటీ, అందం మనస్తత్వాలని, నైతిక పద్ధతులని సాఫీ చేసి ఒకేలా ఉండేటట్లు చేస్తుంది. డెమోక్రసీ జనం అంతా భిన్నమైన అభిరుచులు, ఆశయాలు లేకపోవడాన్నే కోరుతుంది. దాని ఉనికికి అది అవసరం. అంతేకాదు, నిధి పట్నంలో చెప్పుకోదగ్గ స్నేహితులు చేసుకోలేకపోయాడు. జీవితాన్ని పరిశీలించాలన్నవాడు పట్నంలో వెతుక్కోవలసిన అనుభవాలు ఏమీ లేవేమో అనిపిస్తుంది. పల్లెటూళ్ళలో వ్యక్తులు కొంచెం సహజంగా ఉంటారు. వెరైటీ ఉంటుంది. ప్రతి చిన్న చేష్ట, మామూలు మాట కొత్త అర్థాన్ని, కొత్త వెలుగుని తెచ్చుకుంటుంది. అల్ప విషయాలన్నీ నూతనంగా తోస్తాయి. దయానిధి అనుకోకుండా మంచి రసవత్తరమైన ఘట్టం మధ్యలో వచ్చిపడ్డాడు. ఇంట్లో నటీనటులున్నారు. నాటకానికి అవకాశం ఉంది. తెర వెనుక చూశాడు. వ్యక్తులు వేషాలు ధరించడం, లోలోపల యుద్ధాలు జరుగుతున్నాయి. ఒక బృందం తన తల్లిని హేళన చేసి దూషించడం, మరో బృందం తన తల్లిని వెనక వేసుకుని రావటం. ఒకరు ఉద్యోగం, డబ్బు, హోదా గొప్ప ఇవి చాలంటున్నారు. మరొకరు వీటిని చూసి హాస్యాస్పదంగా నవ్వుతున్నారు. ఇంగ్లీషు విద్య పేరు చెప్పి పై మెట్ల మీద కొందరు నిలబడ్డారు. అది లేనివారు మరో లక్షణాన్ని ఆయుధంగా తెచ్చుకుంటున్నారు. పట్నవాసాలకి, పల్లెలకి, యంత్రాలకి, హృదయాలకి, పారిశ్రామిక నాగరికతలకి, పాడి పంటతో నిండిన నెమ్మది వ్యవసాయానికి దేశంలో అన్ని దేశాలలోనూ నిరంతరం జరిగే మహాసంగ్రామం తను తన ఇంట్లో చూస్తున్నాడు. తను ప్రేక్షకుడిగా ఉండలేదు. ఇందులో ఏది మంచిదో నిర్ణయించలేం. అసలు ఈ సమస్యలు తార్కిక బుద్ధితో తీరవు. శరీరంతో తాకి, హృదయంతో అనుభవించి, నాళాలపై రుజువు చేసుకోవాలి. జగన్నాథం భోజనం చేసి చక్కా వచ్చాడు. నిధిగారేమిట్రా బావగారు అనలేవు? ఓ గూఢచారిని, నువ్విక్కడే ఉన్నావు. రైటో, బావగారు అయితే అక్కయ్య. మన ఊళ్ళో అసలు బావని ఈయన్ని ఎట్లా వేరే చెయ్యడం? ఏమనాలో తెలియడం లేదు. విడదీయడంలో వాట్ ఏ ఫూలిష్ ఐయామ్. పిలవడంలో తేడా ఎట్లాగంటావు? అఫ్కోర్స్ మా బావగారికి మీసాలున్నాయండోయ్. మీరు వాటికి గుడ్ బై కొట్టారే. రైటో, ఆయన్ని మీసాల బావ అని పిలుస్తుంటారు. నన్ను అని అడిగాడు నిధి. మైనస్ మీసాలు బావా. తప్పురా కోతి అంది అమృతం ఆకులకి సున్నం రాస్తూ. కోతి, వాట్ ఫూలిష్. అది కరెక్ట్ జగ్గు. నిధి అందుకున్నాడు. జగ్గు, ఏ జగ్ ద క్రౌ అండ్ ద జగ్. దారుణం. పేరు ఫిరాయించండి. నాద్ అనండి. వద్దన్ను. రైటో నాద్ అన్నాడు నిధి. ముగ్గురు నవ్వుకున్నారు. ఎవరైనా పెద్ద మనుషులున్నప్పుడు సమయానుకూలంగా నాద్ జగ్ అని కూడా అనొచ్చు. ఇంతకీ మీరు కోతిని గురించి చెప్పబోయేది కిళ్ళీ ముగించి చెప్పండి. ఏమీ లేదు జగ్గు. మళ్ళీ అదే.
సారీ నాథ్, మీ అక్కయ్య కోతి అనడంలో డార్విన్ శాస్త్రజ్ఞుడు కొన్నేళ్లు పరిశోధనలు చేసి కనుక్కున్న సత్యాన్ని ఇట్టే కనుక్కుంది. నువ్వు ముందు చదువుకుంటావు. మనుష్యుల పూర్వీకులు కోతులు. అంటే కోతి నుండి మొదటి మనిషి ఉద్భవించాడన్నమాట. ఆ పక్షంలో నువ్వు, నేను కోతి సంతతి. మీ అక్కయ్య తోకలేని కోతి సంతానం. మా కెమిస్ట్రీ మాస్టారి పాఠంలా చాలా గందరగోళంగా ఉంది అన్నాడు జగన్నాథం. ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.